ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాలు ఇంటి బయట కారు తుడుచుకుంటూ ఉంటాడు. ఇంతలో సంజయ్ 16 రోజుల పండుగ కోసం అని చెప్పేసి బాలు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ అని వాళ్ళ అత్త కోసం అని డోర్ తీసి రా అత్తయ్య అలా చూస్తున్నారు అని చెప్పేసి ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య బయటికి వచ్చి, ఏంట్రా ఇంట్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా నువ్వు అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సంజయ్, అవునత్త నేను ఈ ఇంట్లో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న నీలకంఠం బాలుని చూసి, ఏంటి వీడు ఇంకా ఇక్కడ నుండి వెళ్ళలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రభావతి, బాలు నీకు టైం అయిపోయింది కదా, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే ఆ బాలు అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. ఇంతలో అక్కడున్న సంజయ్ అదేంటి అలా ఎలా వెళ్ళిపోతాడు, మరి ఇంకెందుకు వెళ్ళిపోవడం, వాళ్ళ చెల్లిది 16 రోజుల పండుగ ఉంది కదా, అది చూడకుండా ఎలా వెళ్ళిపోతావు, ఇక్కడే ఉండాలి బావా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న ప్రభావతి, ఏంటి వీళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సత్యం ఆ మాటలు విని చాలా సంతోషించి, రండి రండి అని చెప్పేసి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వాళ్ళ అత్త అయితే, అదేంటి ఇంట్లోకి నేరుగానే పిలిచేస్తున్నారు, అలా ఎలా పిలుస్తారు, ఇక్కడ మొదటిసారిగా మా అల్లుడు మీ ఇంట్లోకి వచ్చింది, బామ్మర్ది చేత కాళ్ళు కడిగించే కదా లోపలికి పిలిపించాలి, మీరు మామూలుగానే పిలిపించేశారు, మా ఆనవాయితీ ప్రకారం బామ్మర్ది బావ కాళ్ళు కడిగి ఇంట్లోకి ఆహ్వానించాలి, అలా అయితే చెప్పండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అందరూ ఒక్కసారిగా అక్కడున్న సంజయ్ వాళ్ళ అత్త మాత్రం, అదేంటి బావమరిది కాళ్ళు కడగడానికి నామోషియా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న వాళ్ళ అమ్మని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న ప్రభావతి మాత్రం, కాళ్ళు కడిగే మనిషి కాదు, కాళ్ళు విరగొట్టే మనిషి, వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు అని చెప్పేసి అనుకుంటూ సంజయ్ వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న సంజయ్ మాత్రం పొగరుగా బాలు వైపు అలా చూస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న